హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవారాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మరొక సూపర్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. మీకు తెలుసు కదా, నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అండి. ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా, ఎవరైనా కూడా ఇట్టే చేసేయచ్చు అండి. అంత సింపుల్గా ఈజీగా అయితే ఉంటాయి. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ రెసిపీ అండి. ఇది స్నాక్ ఐటమ్, రైస్లో సైడ్ డిష్ లాగా కూడా సూపర్గా అయితే ఉంటుందండి. సో దీన్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనమైతే చూసేద్దామండి. సో ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. సో డెఫినెట్గా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. సో ఇప్పుడైతే మనం రెసిపీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ అండి. సో దీనికైతే చాలా ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. సో ఫస్ట్గా నేనైతే ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. సో దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా ఏం పెద్ద అవసరం లేదండి, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 1/2 kg 400 grams వరకు పన్నీర్ తీసుకుంటున్నాను అనమాట. సో దానికి గాను నేను ఇంత ఆయిల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి, 1 spoon. తర్వాత డైమండ్స్ లాగా కట్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ ఇంకా గ్రీన్ క్యాప్సికమ్ అయితే యాడ్ చేశాను. ఇవి కాస్త సాట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ పన్నీర్ని ఆల్రెడీ వాటర్లో ఉంచేసి క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీంట్లో నేను కర్రీ లీవ్స్ కూడా ఆల్రెడీ యాడ్ చేసేసానండి ఈ వెజిటేబుల్స్తో పాటే. నెక్స్ట్ ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 1 spoon ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం కారం అనేది ఏమి యూస్ చేయము, ఈ బ్లాక్ పెప్పర్ని యూస్ చేస్తున్నాము. ఇలా అన్నిటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి పెప్పర్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అన్నీ పట్టే విధంగా వీటిని అయితే చక్కగా సాట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా హైలో పెట్టుకుని వీటిని సాట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కలుపుకున్న తర్వాత మనము ఈ విధంగా ప్యాన్ని పట్టుకుని ఇలా కిందికి మీదికి అనేది చేయాలండి. చేస్తే ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట. సో అలా ముక్కలని కలపడం రాని వాళ్ళు గరిట హెల్ప్ తోటే కలుపుకోవచ్చండి నిదానంగా. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ ఇంకా గార్లిక్ తీసుకున్నానండి, వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు. వీటిని కూడా ఇప్పుడు వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి. వీటిని ఇప్పుడు వేసుకుని వీటిని కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని నెక్స్ట్ దీన్ని మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు అయితే కుక్ చేసుకోవాలి. కాసేపు అంటే ఎక్కువసేపు అవసరం లేదండి, పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలు సిమ్మర్లో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను పన్నీర్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం, పన్నీర్ చక్కగా ఫ్రై అవ్వడం కోసం నేను ఒక 1 spoon ఇక్కడ కౌ గీ అనేది యాడ్ చేశాను. సో ఇది గీ రోస్ట్ లాగా మనకి అవుతుందన్నమాట. సో ఇక్కడ గీ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి. ఒక 2 to 3 minutes తర్వాత చూడండి పన్నీర్ అనేది చక్కగా ఆయిల్లో కుక్ అవుతుంది. మనకి కింద చూడండి ఎక్కడ కూడా అడుగు అంటలేదు, ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాము. సో పన్నీర్ని చక్కగా రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అసలు చాలా డెలిషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా అయితే బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది, లేకపోతే సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుందండి. సో మరొక నిమిషం నేను మూత పెట్టుకుని కుక్ చేసుకున్నానండి. సో ఫైనల్గా దీనికి నేను మంచి ఫ్లేవర్ రావడం కోసం నెక్స్ట్ నేను ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది దీనికి యాడ్ చేయబోతున్నాను అనమాట. సో ఒకసారి ఇలా మొత్తంగా కలిపేసుకుంటే మీకు కనిపిస్తుంది కదా, పన్నీర్ అనేది లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది. సో ఇంకొక ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, సో అది వచ్చేసి ఇక్కడ నేను లైట్గా చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత
లాస్ట్గా చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తే ముక్కలకి మంచి ఫ్లేవర్ అనేది పడుతుంది. ఆల్రెడీ ఇది గీలో రోస్ట్ అయింది కదా, సో టేస్ట్ ఇంకా యమ్మీగా ఉంటుందండి. సో ఫైనల్గా మనము చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఈ విధంగా నేనైతే సర్వ్ చేసుకుని వేడిగా ఓన్లీ పన్నీరే నేనైతే తినుకుంటూ ఎంజాయ్ చేశాను, నేను ఫ్యామిలీ మెంబర్స్. సో చాలా డెలిషియస్గా ఉంది, చాలా సాఫ్ట్గా, చాలా సూపర్గా అయితే ఉందండి, స్పైసీగా. సో ఫైనల్గా నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తోటి అయితే గార్నిష్ చేస్తున్నాను. ఇవైతే మా బాల్కనీలో నేను పెంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అండి. సో ఆర్గానికల్లీ గ్రోన్. సో చాలా టేస్టీగా డెలిషియస్గా అయితే ఉంది. సో ఇది అండి పన్నీర్ రెసిపీ. ఇలా ట్రై చేస్తే కనుక మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.